నమస్తే యారో, ఎలా ఉన్నారు అందరూ? సో జనరల్ గా గృహిణులకి ఏదో ఒక ఇంట్లో పని అయితే ఉంటుంది. అంతా పని తీరిపోయిన తర్వాత ఖాళీ టైం ఉంటుంది. ఆ ఖాళీ టైంలో మనం ఏం చెయ్యాలి అని తోస్తూ ఉండదు. సో చాలా మంది ఏం చేస్తారు, టీవీ చూడడంలో లేదా ఫోన్ వాడడంలో అలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇవాళ రేపు డిజిటల్ గా మనము బాగా డెవలప్ అయిన తర్వాత చాలా మంది ఈ వీడియోస్ చేసుకోవడము, రీల్స్ చేయడము, వాళ్ళకున్న టాలెంట్ ని బయట తీయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. చాలా మంచిది. కాకపోతే ప్రతి మనిషికి ప్రతి మనిషికి ఒక స్కిల్ అనేది ఉంటుంది, ఒక హాబీ అనేది ఉంటుంది. ఒకవేళ హాబీ లేకపోయినా, స్కిల్ లేకపోయినా, మనకి ఇవాళ రేపు యూట్యూబ్ లో చాలా వెబ్సైట్స్ లలో చాలా నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో మనము వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాలి అనే లేడీస్ కి ఒక మంచి టిప్ అండి. ఏంటి అని అంటే, ప్రతి ఒక్క లేడీకి, ప్రతి ఒక్క గృహిణికి ఏదో ఒక స్కిల్ అయితే ఉంటుంది. ఎనీ స్కిల్, బట్టలు కుట్టడం కానీ, లేదా క్రోషెట్ అల్లికలు వేయడం కానీ, రంగోలీ ఆర్ట్, హెనా ఆర్ట్, లేదా కుకింగ్ లో కూడా మళ్ళీ డెకరేషన్స్ చేయడము, మళ్ళీ మామూలుగా ఇల్లంతా సర్దడము, అది కూడా ఇవాళ రేపు చాలా మంచి బిజినెస్ అండి. సో ఇలాంటివి చాలా స్కిల్స్ ఉన్నాయి. ఇలాంటి స్కిల్ ఏదైనా మనం దేంట్లో అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామో అలాంటి ఒక స్కిల్ తీసుకొని దాని మీద మనం బిజినెస్ అనేది చెయ్యొచ్చు. మార్కెట్ లో చాలా మందికి చాలా రకాలు ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు క్రోషెట్ తీసుకున్నాం అనుకోండి, ఎవ్రీ 100 మెంబర్స్ లో ఒక 30-40 మెంబర్స్ అయితే మనకు దొరికిపోతారు, క్రోషెట్ అల్లేవాళ్ళు, క్రోషెట్ అమ్మేవాళ్ళు. కానీ ప్రతి ఒక్కరిది ఒక యూనిక్ పాయింట్ అనేది ఉంటుంది, ఒక యూనిక్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. సో మన దగ్గర కొన్నది వాళ్ళ దగ్గర కొంటారు అని లేదు, వాళ్ళ దగ్గర కొన్నది మన దగ్గర కొంటారని లేదు. సో అలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. బట్ ఆ కాంపిటీషన్ ని ఫేస్ చేసుకుంటూ మనము మన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఆ డెవలప్మెంట్ లోనే మనకు గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. గవర్నమెంట్ ఈ మధ్య చాలా స్కీమ్స్ అనేవి తీసుకుని వచ్చిందండి. లైక్ స్కిల్ దీది అని, ఎంఎస్ఎంఈలో ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్ అని, కొన్ని ప్రైవేట్ వాళ్ళు కూడా ఉమెన్స్ కి ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ స్టార్ట్అప్ ఇండియా, ఇలాంటివి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎక్కడైతే మన ఉమెన్స్ కి వాళ్ళు లోన్స్ ఇచ్చి హెల్ప్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర ఏ స్కిల్ లేదు, మీరు కంప్లీట్ గా బేసిక్ లో ఉన్నారు అని అంటే, అలాంటి వాళ్ళకి వాళ్ళు స్కిల్స్ నేర్పించి మరి ఒక బిజినెస్ సెటప్ అనేది పెట్టిస్తున్నారు. సో ఇలాంటి బిజినెస్ కోసం మనం పెద్ద ఇండస్ట్రీ అవన్నీ సెటప్ చేయాల్సిన అవసరం లేదు. మనము బేసిక్ ఇంట్లో నుంచి కూడా చేసుకునే వర్క్స్ కూడా ఉన్నాయండి. సో అలాంటి వాటి మీద మనకు పెట్టుబడులు, స్కిల్స్, మేనేజ్మెంట్ అవన్నీ ఎలా అయితే ఉంటాయో అలాంటివన్నిటికీ వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇచ్చి మరీ హెల్ప్ చేస్తారు. సో ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఏవైనా కావాలి అని అంటే, నేను మీకు ఇంకో వీడియోలో క్లియర్ గా ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, ఏ వెబ్సైట్స్ లో మనకు ఈజీగా పని అయిపోతుంది, స్కిల్స్ నేర్పించే వెబ్సైట్స్, స్కిల్ తో పాటు మనకు లోన్స్ ఇచ్చి మన బిజినెస్ సెటప్ చేసే వెబ్సైట్స్, అవి కాకుండా ఇప్పుడు మనకున్న స్కిల్స్ లో చాలా మంది వీడియోస్ చేస్తున్నారు, యూట్యూబ్స్ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. వాళ్ళన్నీ అలా డిజిటల్ రూపంలో ఒక దగ్గర సేవ్ అయితే అయి ఉన్నాయి. కానీ చాలా మంది ఇప్పటికీ మనం డిజిటల్ ఇండియా అంటున్నాం, కానీ ఇంకా చాలా మందికి మన డిజిటల్ స్కిల్స్ ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, వాటిని కరెక్ట్ గా ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి అయితే లేదు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. జనరల్ గా చాలా మంది ఇంట్లో నుంచే పని చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అని చాలా మంది ఏం చేస్తారు, గ్రాఫిక్ డిజైనింగ్ అని లేదా వెబ్ డిజైనింగ్ అని ఇలాంటివన్నీ చూస్తున్నారు. కానీ వాటన్నిటికీ కూడా ఒక ప్రాపర్ మెథడాలజీ ఉందండి. ఏంటి అని అంటే, వెబ్ డిజైనింగ్ అని అంటే మనకు చాలా ప్రీ డిజైన్స్ యాప్స్ అనేవి చాలా ఉన్నాయి. అవి కాదు, ఒక డిజైన్ ఫాలో చేయాలి అని అంటే దానికి ఏం రూల్స్ ఉన్నాయి, ఏం ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఎలా ఫాలో చేయాలి, మనం క్లయింట్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి, మన బిజినెస్ ని ఎలా సెటప్ చేయాలి, ఇలాంటివన్నీ కొన్ని బేసిక్ టర్మ్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో వచ్చేసి జస్ట్ మీకు ఒక బేసిక్ అవగాహన, అంటే మీకంటూ ఒక క్లారిటీ, మీకు ఏ హాబీస్ ఉన్నాయి,
మీ ఏ హాబీలో మీకు మంచి పట్టుదల ఉంది, సో మీకంటూ ఏం స్కిల్ ఉంది, సో అలాంటి స్కిల్ గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ స్కిల్ నాకు చాలా బాగా వచ్చు. సపోజ్ ఒక గృహిణి ఉంది, ఆ గృహిణికి వంట వచ్చు, అన్ని రకాల వంటలు చేస్తుంది, కాకపోతే తనకు అది తప్ప ఇంకా ఏమీ రాదు. సో తనకున్న స్కిల్ వంట అని చెప్పుకోవచ్చు. ఇంకా సపోజ్ ఇంకో గృహిణి ఉంది, తనకి మామూలుగా వంట చేసేస్తుంది, కాకపోతే ఇంకా ఏమీ రాదు, కుట్లు అల్లికలు అసలు ఏవీ రాదు. బట్ స్టిల్ తనకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, టీవీ చూడడము, లేదు అనంటే ఫోన్ చూడడము, లేదంటే కథలు చెప్పడము, పిల్లలకి కథలు చెప్పడము, లేదా పిల్లలతో ఆడుకోవడం, ఇలాంటి వాటిలో కూడా మనం ఏదో ఒక స్కిల్ ని మనము బయటికి తీయొచ్చు. సో ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి అనంటే అన్లెస్ మీరు ఒకరితో మాట్లాడితే గానీ, మీరు మీ హాబీస్, మీ ఇంటర్నల్ థింగ్స్ మీరు ఒకరితో షేర్ చేసుకుంటే గానీ మిమ్మల్ని మీరు బయటికి తెచ్చుకోలేరు. సో ఇవండి. సో జనరల్ గా ఇవన్నీ మనము మన కోసం మనము వర్క్ చేసుకుంటే మనం చాలా ఎంపవర్ అవుతాం. ఈ జనరేషన్ లో, ఈ డిజిటల్ వరల్డ్ అనే కాదు, ఈ పెరుగుతున్న జనరేషన్ లో మనకంటే చాలా స్మార్ట్ ఉన్నారు. సో మనకు ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి. ఆ ఐడెంటిటీని మనము సక్సెస్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఓకే మనీ ఎర్నింగ్ అని కాకపోయినా అట్లీస్ట్ మనకంటూ ఓకే ఈ మహిళ ఈ పని చాలా చక్కగా చేయగలదు అనే ఒక గుర్తింపు అయినా మనకు వస్తుంది. సో ఆ దిశలో మనము ప్రయత్నించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేను తప్పకుండా ఈ లింక్స్ అవన్నీ షేర్ చేస్తాను మీతో. సో తర్వాత లింక్స్ లో ఇంకా ఏ స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.